హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ సూపర్ గుడ్ న్యూస్ అయితే అందింది. మరి ఈ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల కుటుంబ భద్రతా నిధి, పెన్షనర్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల కోసం జీవోఎంఎస్ నంబర్ 762 ఆర్థిక పెన్షన్ శాఖ డేటెడ్ 31 డిసెంబర్ 1996 ప్రకారంగా ప్రభుత్వ కుటుంబ భద్రతా నిధి పథకాన్ని అమలు చేసింది ప్రభుత్వం. ఇది పెన్షనర్స్‌కు ఆప్షనల్ మరియు సెల్ఫ్ సపోర్టింగ్ స్కీమ్‌గా ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్ ప్రకారం పెన్షనర్ లేదా కు సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్లకు ఆర్థిక సహాయం చెల్లించడానికి ఈ ప్రత్యేక నిధిని 1 జనవరి 1997 నుంచి పెన్షనర్ల కొరకు ఏర్పాటైతే చేశారు. అలాగే జీవోఎంఎస్ నంబర్ 350 ఫైనాన్షియల్ పెన్షన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 12th జూన్ 1997 ప్రకారంగా ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే విస్తరించబడింది. మరి ఇందులో బెనిఫిట్ ఏముంది అని చూసుకున్నట్లయితే, ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద పెన్షనర్ ఆఫ్టర్ మేకింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ 1 ఇయర్, ద అమౌంట్ ఆఫ్ 50,000 will be paid to the spouse if alive, and if the spouse is not alive, the nominee of the pensioner, if a nominee is made. If no nominees is made, payment will be made to the legally of heirs of the pensioner అని ఆ చట్టంలో పొందుపరచడం జరిగిందనమాట. దీనికోసం పెన్షన్దారులు ఈ స్కీమ్‌కు ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆపై 1 సంవత్సర కాలం విధిగా చందా చెల్లించినచో ఈ పథకం లబ్ధికి అర్హులవుతారు. పెన్షనర్లు తమ సబ్స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్ మరణించిన తేదీ వరకు నెలవారీ చందా చెల్లించాలి. పెన్షనర్ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత ఏకమొత్తంగా 25,000 పొందుతారు. జీవిత భాగస్వామి జీవించి ఉంటే పెన్షనర్ నామినేషన్ వేయాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి జీవించి లేకుంటే పెన్షనర్ ఖచ్చితంగా నామినేషన్ వేయాలి. అట్టి నామినేషన్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లో నమోదు చేయబడుతుంది. అటువంటి చెల్లింపులకు ముందు నామినీ మరణిస్తే చట్టపరమైన వారసుడు ఆ మొత్తాన్ని పొందడానికి అర్హులు. పెన్షన్ పే అధికారి లేదా ట్రెజరీ ఆఫీసర్, సబ్ ట్రెజరీ అధికారి ఏకమొత్తంగా మంజూరు చేసే అధికారం కలిగి ఉంటారు. సో, పెన్షనర్లు ఈ స్కీమ్‌ను ఎంచుకోకపోతే పదవీ విరమణ తేదీ నుంచి 15 రోజుల లోపు వారు పథకంలో చేరడానికి ఇష్టపడరని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. స్కీమ్‌కు సబ్స్క్రిప్షన్ చేయడానికి ఎంపికను ఉపయోగించిన తర్వాత పెన్షనర్ కూడా ఈ స్కీమ్ వద్దనుకుంటే పెన్షన్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌ను సంప్రదించడం ద్వారా పథకం నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకం అమలులో టైమ్ టు టైమ్ నిర్ధారించబడ్డ మంత్లీ సబ్స్క్రిప్షన్ వివరాలు జీవోఎంఎస్ నంబర్ 315 ప్రకారంగా నెలసరి కంతు రూ. 20 పర్ మంత్‌గా అయితే నిర్ణయించిరి. సో, తదుపరి క్రింది విధంగా సబ్స్క్రిప్షన్ రేట్ అయితే పెంచడం జరిగింది. పెన్షనర్ నుంచి 1997 నుంచి 99 వరకు రూ. 20 పర్ మంత్ ఉండేది. తర్వాత 1999 నుంచి 2000 వరకు రూ. 40 పర్ మంత్ ఉండేది. 2000 సంవత్సరం నుంచి రూ. 50, 2021 నుంచి రూ. 70, తర్వాత 2014 నుంచి రూ. 80 పర్ మంత్, 2021 నుంచి రూ. 150 పర్ మంత్. ఈ విధంగా పెన్షనర్ కుటుంబ భద్రతా నిధికి చెల్లించినట్లయితే రూ. 25,000 ఆర్థిక సహాయం కూడా పెంచబడిందనమాట. 1997లో రూ. 25,000, 2012లో 35,000, 2013 నుంచి 50,000. ఇప్పుడు ప్రెజెంట్ 50,000 అయితే నడుస్తుంది.
మనము చెల్లించే అమౌంట్ రూ. 150 అయితే ఉంటుంది. పెన్షనర్ మరణించిన తర్వాత పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి లేదా లీగల్ వారసుడు ఈ యొక్క కుటుంబ భద్రతా నిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారికి దరఖాస్తు చేయాలి. ట్రెజరీ అధికారి లేదా సహాయక ట్రెజరీ అధికారులు మరణ ధృవీకరణ పత్రం, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ కాపీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మరియు పెన్షనర్ దాఖలు చేసిన నామినేషన్ మొదలైన పత్రాల ఆధారంగా చట్టపరమైన వారసులకు ఆర్థిక సహాయం మంజూరు ఉత్తర్వులైతే జారీ చేసి ఈ యొక్క చెక్కు రూపంలో అయితే చెల్లింపులు చేస్తారు. మరి ఈ పథకం కింద ఇప్పటివరకు 1,60,702 మంది పెన్షనర్స్ లబ్ధిదారులు లబ్ధి అయితే పొందారనమాట. అంటే ఇంతమంది ఈ యొక్క అమౌంట్ 50,000 ఏదైతే ఉందో అది పొందారనమాట. ప్రభుత్వం దీనికోసం సుమారుగా 47,31,81,05,000 రూపాయలనైతే ఈ అమౌంట్ అయితే వెచ్చించారండి. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతవరకు ఈ ఈ అమౌంట్ అయితే చెల్లించడం జరిగింది సబ్‌స్క్రైబర్స్‌కి. ఇక తమిళనాడులో ఈ ఈ పథకం పెన్షనర్ల ఆదరణ పొందడంతో కేరళ ప్రభుత్వం తమ పెన్షనర్లకు ఈ పథకాన్ని అమలు చేయాలనైతే నిర్ణయించిరి. తమిళనాడు ఏజీని సంప్రదించగా వారు భారతదేశంలోని అందరూ ఏజీ అధికారులకు, ప్రభుత్వాలకు ఈ పథకం వివరాలు, సంబంధిత జీవోలతో సహాయపడటం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం అమలు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. మరి మన రాష్ట్రం కూడా ఇలాంటి యొక్క ప్రయోజకరమైన పథకం వచ్చినట్లయితే కుటుంబ భద్రతా నిధి పథకము మనకు కూడా ఎంతో ఊరట కలుగుతుంది.